హలో ఎవ్రీవన్, ఇవాళ మనం మెడికల్ ఎథిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెడికల్ ఎథిక్స్లో కొంచెం క్రిటికల్, ఎందుకంటే దాంట్లో రైట్ అండ్ రాంగ్ అనే వాల్యూతో పాటు ఎమోషన్స్ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ అ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇన్ మెనీ కేసెస్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా హై ఉండాల్సిన అవసరం వస్తుంది. సో లెట్ us see the dilemmas. సో ఫస్ట్ ఒక స్టోరీ చూద్దాం. ద స్టోరీ ఇస్ డైలమా ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సో బేసిక్గా ఏమవుతుందంటే ఒక వన్ ఫైన్ నైట్ ఒక ప్రెగ్నెంట్ లేడీ హూ వాజ్ 8 months ఆఫ్ ప్రెగ్నెంట్, ఆవిడ్ని హాస్పిటల్కి అర్జెంట్గా తీసుకురావాల్సి వస్తుంది వాళ్ళ హస్బెండ్. ఎందుకు అంటే షీఈస్ హ్యావింగ్ ఎ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ సడన్గా. సో అప్పుడు ఆవిడ తీసుకురొచ్చినప్పుడు డాక్టర్ కవిత ఉంటారు ఇన్ఛార్జ్గా. వాట్ డస్ షీ డూ? వెళ్ళి మొత్తం ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆవిడకి ఏమర్థం అవుద్దంటే బాడీలో ఉన్న బేబీకి ఆక్సిజన్ అందట్లేదు, బట్ మదర్ బాడీ హార్ట్ స్టెబిలిటీ లేదు. సో తర్వాత ఆవిడకి అర్థం అవుతుంది ఎవరో ఒకళ్ళే బతుకుతారు వీళ్ళిద్దరిలో. సో తను డెసిషన్ తీసుకోలేక షీ విల్ గో టు ద పేషెంట్స్ హస్బెండ్ అండ్ ఆస్క్, మీరు చెప్పండి అంటే బీయింగ్ డైలీ వేజ్ లేబర్ ఆయన అలాగా టీయర్ఫుల్ అయిపోయి చెప్తారు, నేను డెసిషన్ తీసుకోలేను మేడం, మీరే తీసుకోండి అని. బట్ వన్ థింగ్ డాక్టర్ కవిత రిమెంబర్స్ ఇస్, ఆ మదర్ అన్కాన్షియస్ అయ్యే ముందు సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు షీ సెడ్ ప్లీజ్ సేవ్ మై చైల్డ్. సో షీ విల్ బీ ఇన్ అ డైలమా. ఇప్పుడు ఆవిడ ప్లీజ్ సేవ్ మై చైల్డ్ అని అడిగారు అంటే ఆటోనమీ ఇచ్చారు, ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది చేయాలా? లేకపోతే ఆ హాస్పిటల్లో ప్రీనాటల్ కేర్ చాలా పూర్గా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ బేబీ బయటికి వచ్చినా కూడా బికాజ్ 8 months కాబట్టి ఆ నెక్స్ట్ 1 month ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఈ హాస్పిటల్ ఇవ్వగలదా లేదా? బీయింగ్ ఎ డైలీ వేజ్ లేబర్ ఆయన ఎక్స్పెన్సెస్ అన్నిటినీ సస్టైన్ చేయగలరా లేదా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ తన బ్రెయిన్లో ఉండే అనమాట. సో లాస్ట్కి ఏమవుతుందంటే షీ టేక్స్ ఎ డెసిషన్ స్టెబిలైజింగ్ ది మదర్ రాదర్ దెన్ ద బేబీ. సో అలాగా ఇన్ ప్రాసెస్ దే విల్ లూజ్ దేర్ బేబీ అనమాట. ఎనీవేస్ ఒక డెసిషన్ తీసుకోవాలి అండ్ షీ హాస్ టేకెన్ దిస్ డెసిషన్. ఈ సిచ్యువేషన్లో మనకు ఒక క్వశ్చన్స్ వస్తాయి కొన్ని. దాంట్లో ఏంటి అంటే సెమీ కాన్షియస్గా ఉన్న మదర్ ఇచ్చిన డెసిషన్ ఒక ఫార్మల్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేసుకుని అటానమీ ఇవ్వాలా ఇవ్వకూడదా, లేదా దాన్ని ఎమోషనల్ స్టేట్మెంట్గానే చూడాలా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హై ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ మదర్కి ఉన్నాయి కాబట్టి ఆవిడ్ని బతికించడం, బట్ లో ఛాన్సెస్ బేబీకి ఉన్నాయి కాబట్టి బేబీని చంపేయడం ఎంతవరకు ఎథికల్? ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ 0.01% ఉన్న ఛాన్స్ ఉన్నట్టే కదా అన్నది క్వశ్చన్ అనమాట. ఈ పిక్చర్లో ఉన్న ఆవిడ పేరు అరుణ షాన్బాగ్. అయితే ఈవిడ 1970sలో ఒక ముంబైలో ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఆవిడ డ్యూటీ టైంలో ఉన్నప్పుడు వార్డ్ బాయ్ ఈవిడ్ని అసాల్ట్ చేసి ఒక డాగ్ చైన్తో మొత్తం మెడ చుట్టూరు కట్టేసి బిగించేయడం వల్ల ఆవిడ ఒక వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అంటే మాట్లాడలేరు, నడవలేరు, ఇంటరాక్ట్ అవ్వలేరు, బట్ అప్పుడప్పుడు అలా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అది నాట్ ఫుల్ బాడీ. అయితే కేసులో ఏమైందంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు మధ్య మధ్యలో, ఆవిడ సౌండ్కి రియాక్ట్ అయ్యేవాళ్ళు అని మాత్రం తెలుస్తుంది అనమాట. సో ఏమవుతుంది, అది అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఆవిడకి జరగడంకి కారణం అక్కడ ఉన్న హాస్పిటల్లో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదని వాళ్ళే గిల్టీ ఫీల్ అయ్యి అక్కడున్న నర్సింగ్ స్టాఫ్ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆవిడకి ఒక బెడ్ ఇస్తారు. బెడ్ ఇచ్చి వాళ్ళే ఫుల్గా కేర్ తీసుకుంటారు. సో మచ్ ఆఫ్ కంపాషన్, ఆవిడికి అలా అయ్యింది ఇంకెవరికి అవ్వకూడదు అని చెప్పి. సో అది బాగానే ఉంటుంది. 42 years అలాగే నడుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక జర్నలిస్ట్ పింకీ వరాణి ఆవిడ ఏం చేస్తారంటే షీ ఈజ్ లైక్ నెక్స్ట్ ఫ్రెండ్ టు అరుణ అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక ప్లీడ్ వేస్తారు. ఏమని? ప్లీజ్ అలౌ ప్యాసివ్ యుథనేషియా. ప్యాసివ్ యుథనేషియా అంటే ఇప్పుడు ఆవిడ వెజిటేటివ్ స్టైట్లో లైఫ్ సపోర్ట్తో ఉంది కదా, వెంటిలేటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ మెడికల్ సపోర్ట్ ఫుడ్ ఇవ్వడం మానేయండి సో దట్ షీ విల్ హ్యావ్ హర్ డెత్. బికాస్ ఆ స్టేట్లో ఉండడం కూడా ఇట్స్ ఎ బర్డన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్. రోజు అన్ని మెడిసిన్స్ లోపలికి వెళ్ళడం ఇట్స్ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట. సో అలా అడిగితే సుప్రీంకోర్ట్ వాజ్ ఇన్ డైలమా. బికాస్ మనకు అప్పటి వరకు సుప్రీంకోర్టులో రూల్స్ లేవు ఎథనీషియా గురించి. దే వర్ ఇన్ డైలమా. ఇన్ ప్రాసెస్ ఆఫ్ టైం ఏమైంది, సుప్రీంకోర్ట్ సరే స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చి
ప్యాసివ్ యుతనేషియాకి ఒప్పుకుంది. ప్యాసివ్ యుతనేషియాకి ఒప్పుకున్నప్పుడు చాలా డైలమాస్ వచ్చాయి. సో వీళ్ళు ముగ్గురు హాస్పిటల్ స్టాఫ్ ఏమంటుందంటే, మేము కేర్ చేస్తున్నాం, వీఆర్ షోయింగ్ కంపాషన్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్, అలాగ చంపడానికి వీల్లేదు. నెక్స్ట్ లీగల్ సిస్టమ్కి అప్పటి వరకు రూల్స్ లేవు, దిస్ విల్ బి ద ఫస్ట్ వన్. ద థర్డ్ స్టేక్ హోల్డర్ ఇస్ మెడికల్ కమ్యూనిటీ. మెడికల్ కమ్యూనిటీ ఏమంటుందంటే, ఆవిడ అంతా సఫర్ అవుతున్నారు, అంటే 2 డివిజన్స్ లాగా అయిపోయారు అనమాట మెడికల్ కమ్యూనిటీ. 1 డివిజన్ అంటుంది ఆవిడ అంతా సఫర్ అవుతున్నారు, సో లెట్ us స్టాప్ దిస్ ఇస్ ఆల్సో అన్హ్యూమన్ అంత సఫర్ అవ్వడం. సెకండ్ కమ్యూనిటీ అంటది, మనం సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం కదా, మన దగ్గర టెక్నాలజీ ఉంది, సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం, ఈ కేర్ని జస్ట్ అలా తీసేయడం విల్ బికమ్ అనెథికల్. సో నీ దగ్గర రిసోర్స్ ఉంది, ఛాన్స్ ఉంది, అయినా కూడా నువ్వు చేయకపోవడం అనెథికల్ అని చెప్పి ఉంటారు. సో మొత్తానికి హాస్పిటల్ స్టాఫ్ అపోజ్ చేయడం వల్ల ప్యాసివ్ యుతనేషియాని చెయ్యరు. దాని తర్వాత ఈవెన్చువల్లీ 2015లో ఆవిడ కాంట్రాక్టరీ న్యూమోనియాతో చనిపోతారు. ఇలాంటి కేసెస్ విచ్ ఆర్ వెరీ హార్ట్ బ్రేకింగ్, వీటిల్లో ఎథికల్ డైలమాస్ చాలా టఫ్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఎటానమీ వర్సెస్ బెనిఫియన్స్. ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే, ఒక పేషెంట్ ఉన్నారు ఫర్ సపోజ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి ఒప్పుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళ రిలీజియన్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి అగెయిన్స్ట్. ఇప్పుడు బెనిఫియన్స్ అంటే ఏంటి? డాక్టర్ షుడ్ డూ ది బెస్ట్ ప్రొసీజర్ పాసిబుల్ టు ద పేషెంట్, బెస్ట్ బెనిఫిట్ అవ్వాలి పేషెంట్కి. అంటే ఏంటి? డాక్టర్ ఖచ్చితంగా బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. కానీ ఎటానమీ ఏం చెప్తుంది? ఇట్ ఇస్ పేషెంట్ వాంట్స్ ఆర్ నాట్. పేషెంట్ సేస్ ఐ డోంట్ వాంట్, నీకు బెస్ట్ ఇవ్వాలి అన్నది ఇట్స్ యువర్ చాయిస్, బట్ పేషెంట్ ఆల్సో డస్ నాట్ వాంట్. దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? దాట్స్ అన్ ఎథికల్ డైలమా. సెకండ్ వన్ ఇస్ నాన్ మెలేఫియన్స్. నాన్ మెలేఫియన్స్ అంటే హార్మ్ చేయకూడదు, డు నాట్ హార్మ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ అండ్ డు నాట్ హార్మ్. సో వర్సెస్ ఎటానమీ. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఒక పేషెంట్ టర్మినల్ క్యాన్సర్ స్టేజ్లో ఉంటారు, హీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పెయిన్, బట్ ఏం జరుగుతుందంటే హీ సేస్ నాకు మార్ఫైన్ ఎక్కించదు, దట్ ఈస్ ద పెయిన్ కిల్లింగ్. అది ఎక్కిస్తే నేను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉంటాను, కాన్షియస్నెస్ కొంచెం తగ్గుద్ది. హీ సేస్ దట్ ఐ వాంట్ టు లివ్ టిల్ ద ఎండ్ విత్ ఫుల్ కాన్షియస్నెస్ అని తను చెప్తారు. బట్ ఆ పెయిన్ని ఎండ్యూర్ చేయడం చాలా టఫ్. సో డాక్టర్కి యాక్చువల్గా ఎథిక్స్ ఏం చెప్తాయి? నాన్ మాలిఫెన్స్ అంటే యూ షుడ్ నాట్ హార్మ్, యూ హ్యావ్ టు హెల్ప్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ పెయిన్. బట్ వాట్ ఈస్ హీ టెల్లింగ్? ఐ వాంట్ టు డై కాన్షియస్లీ. సో ఈ ఎటానమీ అనమాట. సో ఈ రెండిట్ల మధ్యలో ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. థర్డ్ వన్ ఇస్ జస్టిస్ వర్సెస్ ప్రొడక్టివిటీ. ఇది COVID-19 అప్పుడు చాలా జరిగింది. సెకండ్ వేవ్లో ఉన్నప్పుడు మన దగ్గర వెంటిలేటర్స్ తక్కువ ఉండే చాలామంది మెంబర్స్, అండ్ దెర్ వాజ్ అ కేస్, ఒక 22-year-old నర్సా, 65-year-old స్కూల్ ప్రిన్సిపల్. యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దెమ్ బికాస్ బోత్ ఆర్ డూయింగ్ సర్వీస్. కానీ ఏం జరుగుద్దంటే, బికాస్ వీ కెన్ సేవ్ ఓన్లీ 1 life, ఈవెన్చువల్లీ ఒక డెసిషన్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే, దే హ్యాడ్ దిస్ ప్రొడక్టివిటీ అన్న వాల్యూ, బికాస్ ఈ 22-year-old నర్స్ ఫ్యూచర్లో కూడా కమ్యూనిటీ సర్వీసెస్ అన్నీ బాగా ఇవ్వగలరు కాబట్టి మెడికల్ సర్వీసెస్లో షీ థాట్ దట్ అక్కడున్న హాస్పిటల్స్ వాట్ దే డిసైడెడ్ ఇస్ లెట్ us సేవ్ ది నర్స్. కానీ మరి జస్టిస్ ఓన్లీ బికాస్ ది స్కూల్ ప్రిన్సిపల్ వాజ్ ఓల్డ్ మనము ఆవిడికి ఇవ్వలేదు. మరి అన్ని వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ ఈక్విటీ ఇవ్వాలి అన్నది వన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ సొసైటీ. సో మనం అక్కడ జస్టిస్ని డినై చేస్తున్నాం. పోనీ 65-year-old ఆవిడకి ఇచ్చుంటే 22-year-old నర్స్కి ఇవ్వకపోయి ఉంటే వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ప్రొడక్టివిటీ. సో ఇట్ ఈస్ ది ఎథికల్ డైలమా. సెకండ్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ వర్సెస్ పబ్లిక్ సేఫ్టీ. ఒక ఫిక్షనల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఆ కపుల్ ఇస్ గెటింగ్ మ్యారీడ్, అయితే దాంట్లో ఒకళ్ళకి HIV ఉంది. సో ఆ విషయం డాక్టర్కి తెలుస్తుంది. డాక్టర్ వచ్చేసి ఎవరికైతే ఆ HIV ఉందో వాళ్ళ ఫ్రెండ్. సో బికాస్ హీ ఈజ్ ఎ ఫ్రెండ్, అది వాళ్ళ కాబోయే స్పౌస్కి రివీల్ చేయొచ్చా చేయకూడదా? బికాజ్ నీ దగ్గర టెస్ట్ చేయించుకున్నారు, నీకు తెలిసింది అందరికీ చెప్పచ్చా చెప్పకూడదా? సో ఆ ప్రైవసీ అన్నది బిగ్ వాల్యూనా లేకపోతే పబ్లిక్ సేఫ్టీ బిగ్ వాల్యూ? బికాస్ ది స్పౌస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూచర్. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక పేషెంట్ రైట్ని మనము రెస్పెక్ట్ చేయాలి అన్నది ఒకటి. ఎన్ని HIV కేసెస్ ఉన్నాయి?
అసలు హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏ రేట్లో స్ప్రెడ్ అవుతుంది అన్న స్టాటిస్టిక్స్ తెలుసుకోవడానికి ఫర్ పబ్లిక్ సేఫ్టీ అది కూడా కావాలి. సో ఇట్ ఈస్ అన్ ఎథికల్ డైలమా. నెక్స్ట్ ప్రొఫెషనల్ డ్యూటీ వర్సెస్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్. బేసిక్గా కొంతమంది అన్వాక్సినేటెడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ వాళ్ళు అన్వాక్సినేటెడ్ అయినా కూడా హీ హ్యాస్ టు హెల్ప్. దట్ ఈస్ హిస్ ప్రొఫెషనల్ డ్యూటీ. హౌఎవర్ వాళ్ళని వీళ్ళు ట్రీట్ చేస్తే డాక్టర్స్, దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఆ పేషెంట్ నుంచి డాక్టర్కి వచ్చి ఈ డాక్టర్ ఇంకా మిగతా చాలామంది పేషెంట్స్కి చూస్తారు కాబట్టి అది మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఆయన పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ విల్ బి బ్యాడ్ ఇఫ్ హీ ట్రీట్స్ అన్వాక్సినేటెడ్ పీపుల్. ట్రీట్ చేయకపోతేనేమో అన్వాక్సినేటెడ్ పీపుల్కి డ్యూటీ ఏదైతే ఉంటుందో ద రైట్ హీ గెట్స్ అది పోతుంది. సో అది ఒక ఎథికల్ డైలమా. నెక్స్ట్ ఇన్ఫార్మ్డ్ కన్సర్న్స్ వర్సెస్ మెడికల్ ఇన్నోవేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. యూజువల్లీ క్లినికల్ ట్రయల్స్ మోర్ ఆన్ పూర్ పీపుల్ జరుగుతాయి. సో ఈ కొత్త మెడిసిన్స్ టెస్ట్ చేయడం కానీ, దాని లెవెల్స్ స్టేజెస్లో టెస్ట్ చేయడం కానీ. బికాస్ పూర్ పీపుల్ ఎందుకు అంటే 2 things, దే విల్ గెట్ మనీ అని చెప్పి ఒప్పేసుకుంటారు. సెకండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ మొత్తం తెలుసుకోరు, తెలిసినా కొన్ని అర్థం కావు. సో దానివల్ల ఒప్పేసుకుంటారు. సో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఇవ్వడం నీ బాధ్యత. ఫర్ సపోజ్ పూర్ కాకుండా ఎడ్యుకేటెడ్ పర్సనే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకున్నాడు, అయినా కూడా వాలంటీర్ చేశాడు అనుకుందాం. అప్పుడు మెడికల్ ఇన్నోవేషన్ అనేది పెరుగుతుంది. కానీ కన్సెంట్ లేకుండా వాడికి ఫుల్ నాలెడ్జ్ ఇవ్వకుండా చేస్తే అది అన్ఎథికల్ ప్రాక్టీస్ అయిపోద్ది. పోనీ అన్ఎథికల్ ప్రాక్టీస్ అవుతుంది కదా అని ఇఫ్ వి స్టాప్ క్లినికల్ ట్రయల్స్ వీ విల్ నాట్ హ్యావ్ మెడికల్ ఇన్నోవేషన్స్. అది డైలమా. సో బేసిక్గా ఈ డైలమాస్ నుంచి బయటపడడానికి సమ్ సొల్యూషన్స్ ఆర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్, అలాగే హెలెన్స్కీ డిక్లరేషన్లో ఈ ఎథిక్స్ ఆఫ్ మెడికల్ కండక్ట్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే కొంచెం బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ దాంతోపాటు సెకండ్ వన్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్రయేజ్ ప్రోటోకాల్. ఇది మన COVID-19లో బాగా వాడాం ఎథికల్ డైలమాస్ని సాల్వ్ చేయడానికి. అంటే ఎవరికి ఉన్న కన్స్ట్రెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఎవరికి ఇవ్వాలి అని చెప్తే వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేసాం, కోమార్బిటీస్, కోవిడ్తో పాటు ఇంకేమైనా ఉంటే షుగర్ అలా కాంప్లిమెంట్ చేసేవి ఉంటే అది ఇంకా ఎగ్జాగరేట్ అవుతుంది. సో అది ఇంకా బెనిఫిట్ స్కోర్, యూటిలిటేరియనిజం, ఇందాక మనం నర్స్కి ఎక్కువ స్కోర్ ఇచ్చాం. సో ఆ ప్రోటోకాల్ని కూడా పాటించవచ్చు. నెక్స్ట్ ఎథికల్ ట్రైనింగ్ టు ది హెల్త్ కేర్ మెంబర్స్. ఇంకోటి మీడియేషన్ అండ్ కమ్యూనికేషన్. బికాస్ డాక్టర్ చెప్పే లాంగ్వేజ్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ లెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మధ్యలో కమ్యూనికేట్ చేసి వాళ్ళ నేటివ్ మదర్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా బాగా పెరిగిపోయింది ఏంటంటే అటాక్ ఆన్ ది మెడికల్ ప్రాక్టీషనర్స్. డాక్టర్స్ మీద అటాక్ ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ పోర్ట్రేయింగ్ బోత్ ఫియర్ ఉంటుంది ఎలాగో, దాంతోపాటు డాక్టర్స్ని ఇమేజ్ చేయడం, ద ఇమేజ్ ఇస్ గెటింగ్ స్పాయిల్డ్. బేసిక్గా ఏంటి అంటే ఇండియాలో ఆర్మీ, డాక్టర్స్ వీళ్ళందరికీ ఒక హై రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఆ రెస్పెక్ట్, సోషల్ మీడియా రెస్పెక్ట్ని డిమోటివేట్ చేస్తుంది. సో అది చేయకూడదు. నెక్స్ట్ పేషెంట్స్ కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. ఇందాక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, యూ షుడ్ గివ్ అటానమీ బికాస్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ హిజ్ లైఫ్. సో రైట్ టు డై వర్సెస్ రైట్ టు లివ్ ఇస్ ఆల్సో ఎథికల్ డైలమా. సో ఈ అన్నిట్లో మనకి ఏం తెలుస్తుంది, మెడికల్ ఎథిక్స్ హ్యావ్ అ బిగ్ డెసిషన్ టు టేక్. So whoever is there in the medical industry should be given enough ethical training so that they can take best of the best decisions. We understand there will be 2 bad options, but less harmful option ni elagaina sare figure out chesi choose chesukovali. So that's why medical ethics are important. Thank you.